రైట్. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం 7 విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఇక కర్నూలు ఎయిర్పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండగా పుట్టపర్తిలో ప్రైవేటు ఎయిర్ స్క్రిప్ట్ ఉంది. వీటికి తోడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతుంది. అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరొక 7 ఎయిర్పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్. రాష్ట్రంలో కొత్తగా మరొక 7 విమానాశ్రయాలు రాబోతున్న ఏపీకి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విమానాశ్రయాలకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇక ఈ మేరకు ఎయిర్పోర్టుల విస్తరణ, నిర్మాణం, కొత్త విమానాశ్రయాల కట్టడంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాల్లో ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూలు ఎయిర్పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండగా పుట్టపర్తిలో ప్రైవేటు ఎయిర్ స్క్రిప్ట్ ఉంది. ఇక వీటికి తోడుగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతుంది. అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరొక 7 ఎయిర్పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.